మానవుల శరీరాలు కలియుగంలో అనారోగ్యం పాలైపోతున్నాయి. రోజు 10-12 మైళ్ళు నడవాలి, చెట్లు ఎక్కాలి, మేడలు ఎక్కాలి, 7 కొండలు ఎక్కేటప్పుడు మెట్లన్నీ చెక్క 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 ఎక్కాలి. 85 ఏళ్ల ముసలావిడ, నేను తిరుపతిలో ఉపన్యాసం చెబుతున్నప్పుడు అప్పుడప్పుడు మెట్లెక్కి పైకి పోయేవాడిని. 85 ఏళ్ల ముసలావిడ ఎక్కేదండి రోజును. ఆవిడ చెప్పింది, ఆవిడ 16వ ఏట తిరుపతికి వచ్చిందట పెళ్ళయ్యాక. ఆవిడకి నేను పలకరించే నాటికి 86వ ఏడు, అంటే దాదాపుగా 70 ఏళ్ళు. 70 ఏళ్ళుగా రోజు ప్రొద్దుటే బయలుదేరి కొండెక్కి ఆ బయట నమస్కారం చేసుకుని మళ్ళీ దర్శనానికి వెళ్ళడం కుదరదు కదా, అక్కడ దండం పెట్టుకుని మళ్ళీ కిందకి దిగిపోతుంది. అంటే ఇంటికి వచ్చి వంట చేస్తుంది ఆవిడ. 70 ఏళ్ళుగా కొండెక్కింది ఆవిడ. అసలు ఆవిడ మనిషి మనమా? కూర్చుంటే లేవలేం, అమ్మ బాబోయ్ అండం, లేస్తే కూర్చోలేం. కాబట్టి నడవాలి. దానికి ఏమని పేరో తెలుసా? కొండలెక్కడం, కాలినడకన భగవంతుని దగ్గరికి వెళ్ళడం, దాన్ని కాయిక తపస్సు, శరీరముతో చేసే తపస్సు అంటారు. కాలినడకన భగవద్ దర్శనమునకు వెళ్ళిన వాడు కోటీశ్వరుడై తీరుతాడు. ఇది నేను చెబుతున్నమాట, ప్రామాణికంగా చెబుతున్నమాట. మంత్రశాస్త్రం చెప్పింది ఆ విషయం. నేను చాలా కాలం క్రితం, అప్పటికింకా నేను కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాను, ఇంకా ఉద్యోగం వదలలేదు, రిజైన్ ఇవ్వలేదు. సాయంత్రం పూటేమో ప్రవచనాలు ఉండేవి మాకు. అంబికా దర్బార్పతి మా కృష్ణ ఉన్నాడుగా, నాకు పరమశిష్యుడు. 18 పురాణాలు చెప్పమంటే ఆయన కోసం చెప్పేవాడిని. 96 నుంచి 2000 మధ్యలో ఒక 4 ఏళ్ళు శనివారం పురాణం అయిపోయాక ఇంత భోజనం చేసి నేను కొంతమంది కలిసి ద్వారకా తిరుమలకి, ఏలూరు నుంచి ద్వారకా తిరుమల 40 కిలోమీటర్లు నడిచాం. అందులో 200 సార్లు నడిచిన ఆవిడ కాశీలో మొన్నే మరణించింది శోభ. ఇలా చాలామంది నడిచారు మాతో. అలా నడిచిన వాళ్ళంతా పదవులు పొందారు, సంపదలు పొందారు. ఎందుకు చెప్తానో తెలుసా మీకు? ఒకసారి ఓ తమాషా చెప్పాలి. 98లో మేము ఇలా సెప్టెంబర్ నెలలోనో లేకపోతే ఆగస్టులోనో మొత్తం మీద భాద్రపద ఆశ్వయుజ మాసాల్లో, భాద్రపద శ్రావణ మాసాల్లో నడిచాం. వర్షాకాలం. పురాణం అయ్యి నడక మొదలు పెట్టేసరికి కుంభవృష్టి కురిసింది. అలా చాలాసార్లు వర్షంలో కూడా నడిచాం. గొడుగులు వేసుకుని నడిచాం. గొడుగులు కూడా పైకి లేచిపోయామన్నమాట. మంచి వర్షానికి ఆ తిమ్మాపురం రోడ్డు అంతా మునిగిపోయింది. ఆ రోడ్లో నడుస్తున్నాం. కాళ్ళ మీద నుంచి పాములు వెళ్ళిపోయేవి, అయినా పట్టించుకునేవాళ్ళం కాదు. ఎంతలో ఒకటి కారులో వేగంగా వెళ్ళాడు. ఆ కారు నుంచి ఇన్ని నీళ్ళు వచ్చి మా ముఖాలను కొట్టేసింది. అప్పుడు ఒకడు, చూశారా గురువుగారు, కాలినడక నడుతుంటే మన మీద నీళ్లు కొట్టేసి వెళ్ళివాడు అంటే, ఎందుకురా కంగారు ఎడతారు, ఇన్నిసార్లు పాదయాత్ర చేశాం కదా, మీ అందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క కారు రాకుండా ఉంటుందా అన్నానండి. 10 రోజులు తిరగకుండా అందరూ కార్లు కొన్నారు. మానవ మాత్రుడు ఆ మాతో నడిచిన వాళ్ళు ఎవరు కూడా కారు కొనే స్థాయి ఉన్నవాళ్ళు లేరు. కాలినడకన నడిచారు, మీ మీద కారు నీళ్లు పడ్డాయని బాధపడ్డారు. మీరు సొంత కారులో వెళ్ళే యోగం వస్తుంది. ఈ పాదయాత్ర ప్రభావం అదనగా వచ్చిన వాళ్ళలో ఆ రోజు రాత్రి 9 మంది వచ్చారు మాతో. 9 మంది కార్లు కొన్నారు కేవలం 10 రోజుల్లో. ఎలా వచ్చింది డబ్బు అంటే కూడా చెప్పలేదు. అదొక విచిత్రం. వాళ్ళందరికీ కార్యక్రమాలు వచ్చాయి, డబ్బు వచ్చి పడిపోయింది, కారు కొనేశారు, మారుతి కార్లు కొన్నారు. ఎందుకు చెప్తానంటే, పాదయాత్రకు వెళ్ళేవాడు నోటితో ఏదంటే అది అయిపోతుంది. అదొక మహాతపస్సు. అందుకని కాలినడకన ఎప్పటికప్పుడు తీర్థయాత్రలు చెయ్యాలి. ఇప్పుడు కృష్ణుడితో గోపాలకులు బృందావనంలో అలా తిరిగారు. మనం కూడా బృందావనానికి వెళ్ళినప్పుడు అలా తిరగాలి. అంతేగాని ఆటోలో వెళ్ళొచ్చా అండి, రోప్వే మీద వెళ్ళొచ్చా అండి అంటే నీ బతుకు పోపు అయిపోతుంది. ఈసారైనా బృందావనం